నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి కనిలో తెలంగాణ జాగృతి హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం. అబద్దాల కాంగ్రెస్ కార్మికులను మోసగించింది. తీవ్రంగా విమర్శించిన బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తి. సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన. మరో దఫా కాంట్రాక్టు కార్మికులకు మొండి చేయి ఇచ్చిందన్న ఐఎఫ్టియు నాయకులు. కమాన్పూర్ లో ఈ నెల 25న కమాన్పూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలు సూచించిన లయన్స్ క్లబ్ అధ్యక్షులు సాన రామకృష్ణారెడ్డి. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగ సంబరాల్లో భాగంగా తెలంగాణ జాగృతి హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క శ్రీరాంపూర్ లో బతుకమ్మ సంబరాలకు వెళ్తూ గోదావరి కనిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన కల్వకుంట్ల కవిత ఘన స్వాగతం పలికిన హెచ్ఎంఎస్ రామగుండం తెలంగాణ జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్, తెలంగాణ జాగృతి విద్యార్థి రాష్ట్ర నాయకులు తోట హరీష్ గౌడ్, వెంకటేష్, యువజన నాయకులు బొగ్గుల సాయికృష్ణ, నెటూరి రాజు, సకినాల ప్రతాప్, సట్ట అక్షయ్, సమరం, హెచ్ఎంఎస్ నాయకులు, జాగృతి నాయకులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల ఐక్యత. జై జాగృతి. సింగరేణి కార్మికుల ఐక్యత. కవితక్క గారి నాయకత్వం. కొంచెం జరగరా. తెలంగాణ ఆడబిడ్డలందరికీ మరి హెచ్ఎంఎస్ మరియు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ పండుగ వేడుకలకు హాజరవ్వడానికి రావడం జరిగింది. మరి హెచ్ఎంఎస్ అయినా తెలంగాణ జాగృతి అయినా అందరం కూడా సింగరేణి కార్మికులు బాగుండాలని కోరుకునేటటువంటి వాళ్ళం. మరి సింగరేణి కార్మికుల మధ్యలో బతుకమ్మ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిన్ననే మనం చూసినాం, ముఖ్యమంత్రి గారు లాభాల్లో వాటాను ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా ఆర్భాటంగా ఇక్కడ ఉన్నటువంటి కోల్బెల్ట్ ఎమ్మెల్యేలందరినీ తీసుకొని ఒక రాజకీయ రంగుతోని చేయడం జరిగింది. మరి లెక్కలన్నీ కూడా తప్పు చెప్పి పోయిన సంవత్సరం అట్లే చేసింది, ఈ సంవత్సరం అట్లే చేసింది. కార్మికుల నోట్లో మట్టి కొట్టేటటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. సింగరేణి బొగ్గుగని బిడ్డలు చిందించేటటువంటి చెమటనే ఇవాళ మన తెలంగాణ ఇళ్లలో వెలిగేటటువంటి బల్బులు, ఫ్యాన్లు, ఏసీలు. మరి ఆ విషయాన్ని పక్కకు పెట్టి మానవీయ కోణాన్ని పక్కన పెట్టి శ్రమ దోపిడీకి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు తిరస్కరించే దగ్గరలోనే ఉంది. మరి మళ్ళొకసారి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, లోకల్గా క్షేత్రస్థాయిలో చేయాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి అపాయింట్మెంట్ కూడా మీరు సీఎం స్థాయిలో ఇస్తున్నారు.
అదేవిధంగా లాభాల్లో వాటా అనేటటువంటిది కార్మికుల హక్కు. మీరేదో భిక్ష వేస్తలేరు మాకు, దానికి కూడా రాజకీయ రంగు పులిమి నిన్న మీరు చేసినటువంటి ప్రకటన సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఎవరు కూడా దాన్ని పాజిటివ్గా స్వీకరిస్తలేరు. మీరు ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, మీరు బొగ్గు గని కార్మికుల కష్టాలను తెలుసుకోండి, వారికి సంబంధించిన అంశాలన్నింటిలో పాజిటివ్గా స్పందించండి, దానికి రాజకీయ రంగును మాత్రం పులమకండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. గల కంపెనీ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి సింగరేణిని సర్వనాశనం చేశారు. ఆ సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత జాగృతి అండ్ హెచ్ఎంఎస్ పైన ఉన్నది. కొత్త బావులు రావాలి, కొత్త ఉద్యోగాలు రావాలి. ఉద్యోగాలు లేవు, బావులు లేవు. కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లు కావు. ప్రభుత్వ సర్కులర్లు ఏది కూడా మాకు అమలు కాదు. కంపెనీ అంటే రిజిస్టర్డ్ కంపెనీ. ఇది కంపెనీకి డైరెక్టర్స్ ఉంటారు, ట్రేడ్ యూనియన్స్ ఉంటాయి. బైపార్టెడ్ కమిటీ, ట్రైపార్టెడ్ కమిటీ తప్ప వేరే ఏముండదు. ప్రతి ఒక్క దానికి డిపెండెంట్లు అయ్య చచ్చిపోతే ఆయన కొడుకుకు ఉద్యోగం ఇక్కడ ఇవ్వాలి. ఆర్డర్కి హైదరాబాద్లో ఇస్తున్నారు. సిక్కుతోటి తల వంచుకోవాలి. ఏఐటీసీ కానీ ఐఎన్టీసీ కానీ రెండు కూడా ఒకటే. ఐఎన్టీసీ ఏఐటీసీ రెండు కూడా కాంగ్రెస్ జేబులో, ఈ జేబులో ఒక ఆయన, ఆ జేబులో ఒక ఆయన కూర్చున్నారు. కాబట్టి రాజకీయం చేయకుండా సింగరేణి సిస్టమేటిక్గా నడవనివ్వండి అని మేము ఇద్దరం కలిసి కోరుతున్నాం. జాగృతి అని కోరుతున్నాం. ఇప్పుడు కవిత గారు మా యూనియన్ గౌరవాధ్యక్షురాలు, సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ అని గౌరవాధ్యక్షురాలు. కవిత గారు అందులో ఉన్నప్పుడే ఏఐటీసీ పోగొట్టింది. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత టీజీబీ కేసులో నాయకత్వం వహించారు. వారి ప్రోద్బలంతో కారుణ్య నియామకాలు వచ్చినాయి. ఆ కారుణ్య నియామకాలు తీసుకొచ్చిస్తే కరప్షన్ నియామకాలకు చేసి దండుకుంటున్నారు, దోచుకుంటారు. దోపిడీకి దండుకోవడానికి వ్యతిరేకంగానే మేమిద్దరం ఒకటే. ఇప్పుడు వేరు కాదు. జాగృతి హెచ్ఎంఎస్ రెండు ఒకటే, కలిసి పనిచేస్తుందని ప్రభుత్వం. సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో అంతర్గా మండలం పెద్దంపేట గ్రామంలో ఉమ్మడి జిల్లా సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పాల్గొని మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో హిందుత్వ ఫాసిస్టు శక్తులు కార్పొరేట్ల పూర్తి మద్దతుతో దూకుడుగా ముందుకు సాగుతున్న కాలం. అలాగే ఇది కార్మిక వర్గం, రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత, జర్నలిస్టులు, ముస్లింలు, క్రైస్తవులు, గిరిజనులు, దళితులు మరియు ఇతర అణగారిన వర్గాల పోరాటం మరియు ప్రతిఘటనల కాలం. ఈ కాలంలో ట్రంప్ పరిపాలన యొక్క ఏకపక్ష సుంకాల దాడి చేస్తున్న కాలం. భారతదేశం పాకిస్తాన్ యుద్ధాన్ని ముగించడంలో కీలక వ్యక్తిగా డొనాల్డ్ ట్రంప్ పదే చెప్పుకుంటున్న సమయంలో ప్రజలకు విశ్వ గురువుగా భావించే ప్రపంచంలోని 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ బలం గురించి చెప్పుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేదా ఆయన మంత్రివర్గం ట్రంప్ యొక్క వాదనలను బహిరంగంగా తిరస్కరించలేదన్నారు. పార్టీలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఒకే తాను గుడ్డలు వాళ్ళంతా ఒకే గుడి పక్షులు. కానీ వాళ్ళు అధికారానికి రావడానికి ఎన్నో మాటలు చెప్తారు, ఎన్నో వాగ్దానాలు చేస్తారు, అదేవిధంగా ఎన్నెన్నో రకాలైనటువంటి మోసాలు చేస్తారు. అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చక్కబెట్టుకోవడం ఎట్లా అని, చిక్కించుకోవడం ఎట్లా అని చూస్తారు. అందుకనే చూస్తున్నాం, ఒక్కసారి అధికారానికి వచ్చినప్పుడు ఎన్ని వేల కోట్లు పడేలెత్తుతున్నాడో మనం చూస్తాం. మన కళ్ళ ముందు కాబట్టి వాళ్ళే తిట్టుకుంటున్నారు. నువ్వు దొంగవంటే గది దొంగవని వాళ్ళే తిట్టుకుంటున్నారు. కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ నుండి అంటారు, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ అంటాడు, వీళ్ళిద్దరిని బీజేపీ వాడు తింటారు, వీళ్ళిద్దరు కలిసి బీజేపీ వాడు తింటారు. మనం అందరం చూస్తాం. కాబట్టి సహజంగా ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఈ అంశాన్ని అన్యాయాన్ని ప్రశ్నించేది ఎంఎల్ పార్టీలు. కాబట్టి ఎంఎల్ పార్టీలు లేకుంటే మంచిది. ప్రజల్ని చైతన్యం చేస్తారు, ప్రజల్ని ఒకటి చేస్తారు, అదేవిధంగా ప్రజల్ని వాళ్ళ హక్కుల కోసం నిలబడమంటారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల 57 లక్షల కోట్ల జిఎస్టీని ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో పెట్టుకుని జిఎస్టీ రూపంలో తీరా బీహార్ ఎన్నికలు, బెంగాల్ ఎన్నికలు, తమిళనాడు ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల్లో కూడా నరేంద్ర మోడీ పాలన పట్ల వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో జిఎస్టీలో కొన్ని రాయితీలు ఇచ్చి ఇలా చాలా ఘనమైన పని చేస్తున్నానని చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడు. ప్రభుత్వం ఒక నిజంగా ఉండి 57 లక్షల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర, సామాన్యులు, మధ్యతరగతి దగ్గర వసూలు చేసినటువంటి దాని మీద విచారం వ్యక్తం చేయాలా, ఆ డబ్బును ప్రజల సంక్షేమానికి ఉపయోగించడం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా జిఎస్టీలో వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సరిగ్గా ఇవ్వకుండా కోత విధించడం అనేటువంటిది అన్యాయం అని చెప్పి మేము భావిస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయకుండా తాత్సర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది.
అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి కూడా దాదాపు 20 నెలల నుంచి గ్రామ పంచాయతీలను ఖాళీగా ఉండి నిధులు లేక అఘోరిస్తున్నటువంటి పరిస్థితి. వెంటనే ఎన్నికలు జరపాలా. అదేవిధంగానే తాను ఇచ్చినటువంటి వాగ్దానం 42% బీసీ రిజర్వేషన్లు ఏదైతుందో అది కూడా అమలు జరపాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగానే ఇలా యూరియా అనేటువంటిది ఏదైతుందో చాలా తీవ్రమైన కొరతను ఎదుర్కొంటుంది. ఈ కొరతలో భాగంగానే బ్లాక్ మార్కెటింగ్ కూడా జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రానికి 12 లక్షల టన్నులు ఇవ్వాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం కేవలం 5 లక్షల టన్నులు మాత్రమే ఇచ్చి ఇలా చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ మేరకి యూరియా తగిన కాలంలో సరఫరా చేయకపోవడం వల్ల ఇవాళ రైతులు ఇబ్బంది పడుతూ క్యూ లైన్లో ఉండడం, అదేవిధంగా అనేక ఇబ్బందులు పుట్టుకోవడం అనేటువంటిది చేస్తున్నారు. మరోపక్క డీలర్లు కానీ కొంతమంది ఇది వ్యాపారస్తులు బ్లాక్ మార్కెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇలా ఉన్నది. దీని ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం అయితే ముందు చూపు లేనటువంటి తనం, సరైనటువంటి సరఫరాలో సరైనటువంటి పద్ధతులు అవలంబించలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఇక్కడే రామగుండంలో ఏదైతే యూరియా తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ ఉందో అది మూతబడి అది ఉత్పత్తికి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దీన్ని కూడా సకాలంలో గుర్తించి తగిన టెక్నికల్ లోపాన్ని సవరించుంటే ఇప్పటికే యూరియా ఉత్పత్తి అయ్యేది రాష్ట్ర ప్రభుత్వానికి అందేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఏదైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం తాము ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడంలో తీవ్రమైన వైఫల్యం జరుగుతుంది. అదే ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ఒక ప్రకటించకుండానే అత్యవసర పరిస్థితిని విధిస్తూ మాట్లాడేటువంటి వాళ్ళ మీద అనేక ఆంక్షలు పెడుతుంది, అక్రమ అరెస్టు చేస్తూ ఉంది. మరోపక్క తనకు ముస్లిమ్స్ మీద మైనార్టీలు అనేటువంటి దాడులు చేయడమే కాకుండా మరోపక్క ఈ దేశంలో ప్రశ్నించి పోరాడేటువంటి కమ్యూనిస్ట్ విప్లవకారుల మీద కూడా వేటాడి చంపుతున్నటువంటి దుస్థితి ఉంది. వాళ్ళు చర్చలు ప్రతిపాదించిన చర్చలు కూడా అంగీకరించకుండా నరమేధం కొనసాగించేటువంటి వైఖరి అనుసరిస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా సిపిఎంఎల్ మాస్లైన్ తీవ్రంగా ఖండిస్తుంది. కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో వెంటనే చర్చలు జరిపి నరమేధాన్ని ఆపి ఒక శాంతియుత వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తాం. కుల సమస్య చాలా తీవ్రంగా ఉంది. కులాంతర వివాహం చేసుకున్నటువంటి వాళ్ళ మీద కుటుంబాలే దాడులు చేసి చంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కింది వర్గాల వాళ్ళకే కొన్ని పనులు నిర్ణయించబడి సాంప్రదాయంగా వాళ్ళే చేయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. అవి పారిశుద్ధ్య పనులు కానివ్వండి, పార్టీ పనులు కానివ్వండి, ఇట్లాంటి పనులన్నీ కూడా దళిత వర్గాల ప్రజలే చేయాల్సినటువంటి పరిస్థితి మన దేశంలో ఇంకా నెలకొంది. అందుకని సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ దీని గురించి చర్చించింది. ఇది వాళ్లకు కేటాయించినటువంటి పని కాదు, ఇది అందరూ చేయాల్సినటువంటి పని. అది కూడా ఒక శ్రమలో భాగం. మరుగుదొడ్ల శుభ్రం కానీ లేదా పారిశుద్ధ్య పనులు కానీ ఇవన్నీ కూడా అన్ని వర్గాల ప్రజలు చేయాల్సినటువంటి పనులు. అది ఒక వర్గం ప్రజలే చేయాలని చెప్పి దళితులకే వాటిని కేటాయించడం అనేటటువంటి సరైనది కాదు అనేటటువంటి సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం సెప్టెంబర్ 24 నుండి 30 వరకు ఈ పార్టీ పనులు, పారిశుద్ధ్యం పనులు, అట్లాగే కులాంతర వివాహం చేసుకున్నటువంటి జంటలను పిలిచి వాళ్ళని అభినందిస్తూ ఒక కార్యక్రమం చేయడం, ఇవన్నీ కూడా ఈ సెప్టెంబర్ 24 నుండి 30 వరకు ఈ కుల నిర్మూలనలో భాగంగా ప్రజలను ఎడ్యుకేట్ చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాలు చేయాలి. ఈ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు అందరితో పాటు పార్టీ రాష్ట్ర నాయకులుగా పాల్గొనాలి, భాగస్వాములు కావాలి. ఆ చైతన్యాన్ని అందరి పనులు చేయాల్సినటువంటి పనులు అనేటటువంటి అన్ని వర్గాల ప్రజలకు అర్థమయ్యేలా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొనాలనేటటువంటి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ కి మాజీ మంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కోరుకంటి చందర్ తమ జన్మదినం సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లో కేటీఆర్ ని కలిశారు. కేటీఆర్ శాలువతో సన్మానించి తమ ఆశీస్సులు అందించారు.
గోదావరి కనే కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్న హమాలి కార్మికులకు కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కూరగాయల మార్కెట్లో హోల్సేల్ షాపుల వద్ద ఆందోళనకు దిగడం జరిగిందని ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్ పేర్కొన్నారు. మంగళవారం గోదావరి కనే కూరగాయల మార్కెట్లో ఆందోళన చేస్తున్న హమాలి కార్మికుల ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా హమాలి కార్మికులకు కూలీ రేట్లు పెంచలేదని, హోల్సేల్ వ్యాపారులకు, లేబర్ అధికారులకు ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చిన వ్యాపారులు కూలీ రేట్లు పెంచకుండా హమాలీలను దొంగలుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఏమైనా ఇటు తిరిగితే కనబడుతూ మనకు ఎక్కడ మంచిగా ఓకే బాగా వస్తుంది. ఈరోజు కూరగాయల మార్కెట్లో హోల్సేల్ వ్యాపారస్తులతోటి గత 4 రోజుల క్రితం ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మార్కెట్లో ఉన్నటువంటి విధి విధానాలపైన చర్చించడం జరిగింది. మన యూనియన్ గౌరవ అధ్యక్షులు రామగుండం ఏరియా ఇన్ఛార్జి మడ్డెల్లయ్య గారు సమక్షంలో, దుండె మల్లేష్ గారి సమక్షాన జరిగినటువంటి సమావేశంలో అన్ని విషయాలు క్లుప్తంగా మాట్లాడుకున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా మరి కూలీ రేట్లను తగ్గించి ఇవ్వడం కోసం అదే పద్ధతుల్లో కొనసాగుతూ ఉన్నారు. ఈ విధానం ఏదైతే ఉందో దుర్మార్గమైనటువంటి చర్య. ఏదైనా వస్తువుకు ధర పెరుగుతుంది తప్ప తగ్గుతున్నటువంటి అంశాలు ఇక్కడ ఉండవు. ఎందుకంటే ఒక్కసారి అగ్రిమెంట్ అయిన తర్వాత మరో అగ్రిమెంటుకు కొన్ని పదాలను మాత్రమే వాడుకుంటాం. దాన్ని ఏమంటామంటే పరంపర అంటాము. ఆ విధానం ప్రకారంగా కూలీ రేట్లు ఏవైతే ఇస్తూ ఉన్నారో ఈ ఇస్తున్న కూలీ రేట్ల పైన పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలివాడు బ్రతకాలంటే కూలి పెంచుకోక తప్పదు అని చెప్పి గత 6 సంవత్సరాల నుండి పలుమార్లు డిప్యూటీ సెక్రటరీ గారి దగ్గర, లేబర్ కమిషనర్ గారి దగ్గర కూకుండి మాట్లాడుకోవడం జరిగింది. ఈ మాట్లాడుకోవడంలో కాలయాపన చేస్తూ కార్మికులు సరి అయిన సమయానికి రావడం లేదనే సాకు, దాంతోపాటు పరబోసే కూరగాయలు తీసుకువెళ్తున్నారని బదనాము చేయడంతో పాటు కాలయాపన కొనసాగిస్తూ నిలదీసి అడిగేసరికి మీరు పని చేయట్లేదు, అందుకని మేము కూలి తగ్గిస్తామని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయము దుర్మార్గమైనటువంటి నిర్ణయము. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని నూతన కూలీ రేట్లు పెంచడం కోసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. మీరు చెప్పిన విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవిటిని అమలు చేయడం కోసం మా రామగుండం ఏరియా ఇన్ఛార్జి గారి సమక్షాన ఏఐటీసీగా మేము పరిపూర్ణ ఆలోచనతోటి ఉన్నాము. వ్యాపార వాణిజ్య వర్గాల్ని బ్రతికించుకుంటాం. దాంతోపాటు రైతు ఆసాములకు అనుగుణంగా ఈ మార్కెట్ వ్యవస్థను నిలబెట్టుకోవడం కోసం హమాలి వర్కర్స్ యూనియన్ ఎలవేళలా 35 సంవత్సరాల నుండి నిక్కరంగా నిలబడి పనిచేస్తూ ఉన్నాం. అదే ధర్మిల పనిని కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మీ విధానాలు ఏవైతే ఉన్నాయో అవిటిని తగ్గించుకొని నూతన కూలీ రేట్లను అమలు చేయడం కోసం సహకరించవలసిందిగా హోల్సేల్ వ్యాపారస్థ వర్గాన్ని ఏఐటీసీ పక్షాన కోరుతా ఉన్నాం.
సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు సంఘం ఏఐటీయూసీ చేస్తున్న ఆందోళనల వల్లనే రాష్ట్ర ప్రభుత్వం లాభాల్లో వాటా ప్రకటన చేశారని, ఇటీ ప్రకటన విషయంలో యాజమాన్యం గుర్తింపు సంఘంతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని కార్మికులను గుర్తింపు సంఘాలను అవమానించిందని, దీనిని ఏఐటీయూసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. మంగళవారం గోదావరి కని ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాలను ఆర్థిక సంవత్సరం ముగిసి 6 నెలలు గడిచిన లాభాల ఎన్ని వచ్చాయో చెప్పకుండా నిర్లక్ష్యం చేయడం వల్లనే ఏఐటీయూసీ సెప్టెంబర్ 19న లాభాలు ప్రకటించి 35% వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించడం ద్వారా యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 34% వాటా ప్రకటన చేశారని పేర్కొన్నారు. 20వ తారీఖు నాడు నేను మా జనరల్ సెక్రటరీ మా గౌరవ అధ్యక్షుడైనటువంటి కొత్తగూడెం ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేము సీఎం గారిని కలిసాం. ఉదయం 1:30 కలిసినప్పుడు సీఎం గారు చెప్పింది ఏంటంటే, మేము 5-6 ఇష్యూస్ మీద మెమోరాండం ఇచ్చామండి. ఒకటేమో ఈ లాభాల వాటా అనేది వాస్తవ లాభాల మీద ఇవ్వాలి, యూనియన్స్ తోటి మాట్లాడి పరిష్కారం చేయాలి. దాన్ని గతంలో ఆనవాయితీ ఉండేది, కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆనవాయితీ పోగొట్టి ఈ యూనియన్లను ఏం సంబంధం లేకుండా ఏదో ఎమ్మెల్యేలను మినిస్టర్లను కూర్చోబెట్టుకొని ఆయన ప్రకటన చేసేవాడు. ఈ సిస్టమ్ కరెక్ట్ కాదు, మీరన్నా డెమోక్రాటిక్గా ముఖ్యమంత్రిగా మీరు యూనియన్స్తో మాట్లాడి చేయాలంటే ఆయన ఏమన్నాడంటే, ఉప ముఖ్యమంత్రి గారు మీకు బొగ్గనులకు సంబంధించి అంటే మన ఈ ఇంధన శాఖ మంత్రిగా ఉన్నారు, వారితో నేను చెప్తాను, వారే మాట్లాడతారంతా, పరిష్కారం చేసుకోండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత సాయంత్రం బట్టిగారి దగ్గరికి పోయాం. మేము పోయేవరకే ఆయన ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాడు. ముఖ్యమంత్రి దగ్గర ఏదో మీటింగ్ ఉందన్నది ఆ రోజంతా రాలేదు. తెల్లవారి కలుద్దామంటే ఆయన వరంగల్ వెళ్ళిపోయాడు, రాలేదు. ఇక నిన్న 22వ తారీఖు నాడు నిన్ననే 10 గంటలకి అక్కడ సెక్రటేరియట్ ముందు ప్రజాభవన్లో దానిపైన మీటింగ్ ఉంటుంది అని చెప్పేసి ఒక లెటర్ మాకు పంపించారు. పంపించిన తర్వాత మేము సిఎన్ఎండితో మాట్లాడినాం. మరి ఏంటిది 10 గంటలకి ఆయన డైరెక్ట్గా పిలిచి మాట్లాడితే మరి అందులో ఏముంటుంది, మేము మాట్లాడాలి కదా అంటే, మీరు పొద్దున్నే రండి బట్టిగారి ఇంటి దగ్గర మాట్లాడదాం అన్నాడు. పొద్దున్నే ప్రజాభవన్కి పోయినాం. 8 గంటలకే పోయినాం. పోతే ఆయన బయటికి రాలేదు. ఆయన ఒక 2 గంటలకి 9:45 సుమారుగా అట్లా బయటకు వచ్చిండు. అక్కడికి పోదాం టైం అయిపోతుందని ఆయన వెళ్ళిపోయాడు. మాతో ఎవరితో మాట్లాడాలి, మేము పోయాం, ఐఎన్టీసీ కూడా పోయింది, ఇద్దరం పోయినాం. మాతో ఎవరితో మాట్లాడలేదు, ఆయన వెళ్ళిపోయాడు. సరే ఆయన వెళ్ళిపోతున్నా ఆయనకి మళ్ళీ ఒక మెమోరాండం కూడా ఇచ్చినాం. ఇట్లా వాస్తవ లాభం మీద 35% ఇవ్వాలని ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోయి డైరెక్ట్గా సెక్రటేరియట్లో పెట్టారు. అంతకుముందు ప్రజాభవన్లో అన్నది మళ్ళీ సెక్రటేరియట్కి మార్చారు. సెక్రటేరియట్కి మార్చి అక్కడ ప్రెస్ మీటే డైరెక్ట్గా మాట్లాడారు. మాట్లాడుతూ ఏం చెప్తాడంటే ఆయన బట్టి గారు 6,000 కోట్ల రూపాయల చిల్లర, అది 6,400. సింగరేణి సంస్థ గత సంవత్సరం లాభాల గణనీయంగా సాధించిన కార్మికులకు చెల్లించే బోనస్ వాటాలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి తీవ్రంగా విమర్శించారు. మంగళవారం రామగుండం డివిజన్ 2 పరిధిలోనే ఓసీపీ 3 గనిపై కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. 6,394 కోట్ల రూపాయల లాభం సాధించినప్పటికీ గత సంవత్సరం కంటే కేవలం 6 కోట్ల రూపాయలు మాత్రమే అధికంగా చెల్లించడం, ఇందుకు 34% అని చెప్పడం పూర్తిగా తప్పుడు ప్రచారమని ఆరోపించారు. 2023-24 సంవత్సరంలో భవిష్యత్ అవసరాల కోసం కేటాయించిన 2,289 కోట్ల రూపాయల నిధులను ఎందుకోసం వినియోగించింది ఇప్పటికీ చెప్పలేదని, ప్రస్తుతం 4,034 కోట్ల రూపాయలను అవసరాల కోసం నిధులను పక్కకు పెట్టామని చెప్పడం శోచనీయమని అన్నారు. సింగరేణి కార్మికులు తమ రక్తాన్ని చిందించి గత సంవత్సరం సాధించినటువంటి 69.1 మిలియన్ టన్నుల ఉత్పత్తిలో 6,394 కోట్ల రూపాయల లాభాన్ని సాధించింది సింగరేణి సంస్థ అని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. దాంతో ఇవాళ 34% వాటా ఇచ్చినామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆచరణలో 12.8% మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది ఒక పెద్ద కుట్ర. వాళ్ళ లాభాల వాటా పెంచినామని చెప్పి గత సంవత్సరం 2,200
89 కోట్ల రూపాయలు పక్కకు పెట్టిండ్రు. ఈ సంవత్సరం వచ్చిన 6,394 కోట్ల నుండి 4,701 కోట్ల రూపాయలు పక్కన పెట్టిండ్రు. ఈ పక్కకు పెట్టడం అంటే వాళ్ళు తినటమా లేదా ఇది ఎటు డైవర్ట్ చేస్తా ఉన్నారు ఇప్పటి వరకు చెప్పలే. గత సంవత్సరం పక్క పెట్టిన పైసలు ఏ దిక్కుపోయినాయో చెప్పలే. కానీ వాళ్ళ కార్మికులు శ్రమను దోసుకొని వాళ్ళ వాస్తవ లాభాలు నికర లాభాలు ఏవైతే వచ్చినాయో 6,394 కోట్ల పైన 34% వాటా ఇవ్వాలి. గాని ఇవాళ పక్కకు పెట్టుడు వెనుకకు పెట్టుడు జేబులు వేసుకున్నాడు వెనుక జేబులు వేసుకుంటూ కాదని ఇవాళ కార్మికులకు నిజాయితీగా వచ్చినటువంటి లాభాలను ఇవ్వాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది. ఇప్పటికైనా ఈ ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యేలు ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి మంత్రులు కార్మికుల మనోభావాలను గమనించి ఇవాళ నికర లాభం పైన వాస్తవ లాభాల పైన 34% వాటా ఇవ్వడం ద్వారా కార్మికులను ఆదుకోవాలి. ఇవాళ ఈ కార్మికులను కాపాడుకుంటేనే తెలంగాణను కాపాడుకున్నట్టు, ఈ కార్మికులను కాపాడుకుంటేనే ఈ ఉత్తర తెలంగాణను బతికించుకున్నట్టు, ఈ సింగరేణి సంస్థను కాపాడుకుంటేనే ఇవాళ మొత్తంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా లేదా ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉపాధి ఇచ్చేటువంటి ఒక గొప్ప సంస్థగా నిలబడుతుంది. ఇవాళ కార్మికులు గత సంవత్సరం తమ ప్రాణ త్యాగం ద్వారా కార్మికులు ప్రతి బొగ్గు బిల్లకు రక్తం అద్దడం ద్వారా మాత్రమే ఇవాళ ఈ లాభాలు వచ్చినాయి. ఈ లాభాలను దొడ్డిదారిన దోసుకుపోకుండా కార్మికులకు చెల్లించడం లేదా సంస్థ అభివృద్ధికి ఉపయోగించడం ముఖ్యమైన సందర్భంగా తెలంగాణ బొగ్గరి కార్మిక సంస్థ భావిస్తా ఉన్నది. జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ మోసాన్ని, లాభాల వాటలో కాంగ్రెస్ ప్రభుత్వ మోసాన్ని, లాభాల వాట చెల్లింపులో కార్మికులు చేసిన అన్యాయాన్ని ఖండించండి. లాభాల వాట చెల్లింపులో కార్మికులు జరిగిన అన్యాయాన్ని సింగరేణి కార్మికులారా ఏకం కండి. సింగరేణి కార్మికులారా, సింగరేణి కార్మికులారా, కాంగ్రెస్ ప్రభుత్వ మోసాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వ మోసాన్ని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్న పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ దుర్గా భవానీ అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు మాజీ ఎమ్మెల్యేకు ఫోన్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ ఇన్ఛార్జ్ తాజా మాజీ ఎంపీటీసీ కొలిపాక శరణ్య, మధుకర్ రెడ్డి, కరువేద శ్రీనివాస్ రెడ్డి, కోలా మధు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. సిద్ధంపేటలో ప్రత్యేకంగా మధుకర్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ప్రత్యేకంగా పూజ చేయిస్తున్నారు మీకోసం. అవును సార్, తప్పకుండా ఒక్కసారి అందరూ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తారు. అందరు చెప్తారు. ఒకసారి స్పీకర్ ఆన్ చేస్తున్నా, చెప్పండి అందరూ ఒకసారి శుభాకాంక్షలు. భవానీ దేవలానుగ్రహ సిద్ధిరస్తు, రాధ్యాది తరయోగిరాముల సిద్ధిరస్తు, తథాస్తు. మంచి శుభం. శ్రీ సీతారామ సేవా సమితి ఆధ్వర్యంలో మానవతా దృక్పథంతో పేద కుటుంబానికి అండగా నిలిచారు. మంచిర్యాల జిల్లా సోమగూడెం సమీపంలోని దుబ్బపల్లిలో నివసిస్తున్న ఓరం కార్తిక్ అనే నిరుపేద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో నడుం పనిచేయని స్థితికి చేరుకున్నాడు. ప్రస్తుతం కాలులు కూడా పనిచేయక పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. భార్య, 2 పిల్లలతో కూడిన కుటుంబాన్ని పోషించేందుకు సామర్థ్యం లేక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న అతనికి పండుగ పూట కనీస అవసరాలు కూడా నెరవేర్చలేని దయనీయమైన పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న గోదావరి కని ఎన్టీపీసీలోని అన్నపూర్ణ కాలనీకి చెందిన శ్రీ సీతారామ సేవా సమితి సభ్యులు స్పందించి కార్తిక్ కుటుంబానికి 2 నెలల వరకు సరిపడే బియ్యం, నిత్యావసర సరుకులతో పాటు కొత్త బట్టలు అందించారు. కార్యక్రమానికి సహకరించిన దాతలు కార్తిక్, సురేష్, రామచందర్, వాసు, శాంతికి సేవా సమితి సభ్యులతో పాటు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం మిర్జాపల్లిలో ఆదివారం రాత్రి జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. బీహార్ కు చెందిన రోహిత్ అనే వ్యక్తి సిద్దిరాములు అనే రైతుకు చెందిన పొలంలోనే షెడ్డులో కట్టి ఉన్న 1 ఏడాది వయసున్న బర్రె దూడపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనకు సీసీటీవీ కెమెరాలో చూసిన షాక్ అయిన షెడ్డు యాజమాని సిద్దిరాములు నిందితుడు రోహిత్ ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అతని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మిర్జాపల్లి గ్రామ శివారులో గల తన పొలంలో గల బర్ల షెడ్డులో తను రెగ్యులర్ గా ఎప్పటిలాగానే బర్లను దూడలను షెడ్ లో కట్టేసి నేను రాత్రి ఇంటికి వెళ్లి రాత్రి 10 గంటలకు వచ్చి చూడగా ఒక వ్యక్తి 1 సంవత్సరం వయసు గల దూడను బలవంతంగా బలాత్కారం చేస్తుండగా దాన్ని పట్టుకొని విచారించగా దాని పేరు రోహిత్ అని చెప్పినాడని చెప్పి రాత్రి కావడం వల్ల
ఈ రోజు వచ్చి పిటిషన్ ఇవ్వగా ఇటు విషయంపై కేసు నమోదు చేసుకుని విచారణ నిమిత్తం సీన్ ఆఫ్ క్రైమ్ కి రావడం జరిగింది. ఇటు విషయంపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం సంయుక్తంగా ప్రకటించిన సింగరేణి వార్షిక లాభాల వాటాలో కాంట్రాక్టు కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని యాజమాన్యం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి వ్యతిరేకంగా సింగరేణి క్యాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ IFTU సింగరేణి వ్యాప్తంగా ఈ రోజు నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా ఆజీవన్ డివిజన్ పరిధిలోని వివిధ డిపార్ట్మెంట్లలో కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా IFTU జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, SCCWU రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఐ రాజేష్ మాట్లాడుతూ కంపెనీ సాధించిన 2.360 కోట్ల రూపాయల లాభాలలో సింగరేణిలో పనిచేస్తున్న 32,000 మంది కాంట్రాక్టు కార్మికుల శ్రద్ధ దాగి ఉన్న విషయం అందరికీ తెలిసిందేనని, కాంట్రాక్టు కార్మిక శ్రమ లేకుండా సింగరేణి సంస్థ అన్ని వందల కోట్ల రూపాయల లాభాలను ఆర్జించలేదని విషయం అందరికీ తెలిసిందే అన్నారు. ఈ వార్షిక లాభాల్లో వచ్చినటువంటి శాతంలో కాంట్రాక్టు కార్మికులకు కేవలం 500 రూపాయలు పెంచి అన్యాయం చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ అనేక కార్మిక సంఘాలు గత 6 నెలలుగా లాభాల వాటకై కాంట్రాక్ట్ కార్మికులకు 15% నుంచి 20% వరకు పెంచాలని చెప్పి అనేక సంఘాలు డిమాండ్ చేసినప్పటికీ, అనేక పోరాటాలు, ధర్నాలు నిర్వహించినప్పటికీ యాజమాన్యం ఏమాత్రం కూడా స్పందించకపోవడం సిగ్గుసేటుగా ఉంది. ఇవాళ కార్మికుల శ్రమతోటి ఇవాళ లాభాలు వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మొత్తం కూడా సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీలలో దాదాపు 12,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, ఇతర విభాగాలలో పనిచేస్తున్నటువంటి మొత్తం 32,000 మంది కార్మికులకు ఇవాళ తీవ్రమైనటువంటి నష్టం జరిగిందనేది మేము IFTగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం మరియు ప్రభుత్వం స్పందించి ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికులకు కనీసం 15% లాభాల వాటాలో ఇవ్వాలని చెప్పి మేము IFTగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న లాభాల వాటాను ప్రకటించడం అనేది జరిగింది. ఈ ప్రకటించిన దాంట్లో కాంట్రాక్ట్ కార్మికులను దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళ కేవలం 500 రూపాయలు ప్రకటించి ఇవాళ సింగరేణి యాజమాన్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేతులు దులుపుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ సింగరేణిలో దాదాపుగా 32,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ఓబీలలో 12,000 మంది, బయట 20,000 మంది పనిచేస్తూ ఉన్నారు. మొత్తం 32,000 మంది సింగరేణి వ్యాప్తంగా వివిధ విభాగాలలో పనిచేస్తున్నటువంటి ఈ కార్మికుల యొక్క శ్రమతోటి ఇవాళ లాభాలు సాధించారు. ఈ లాభాలలో కాంట్రాక్ట్ కార్మికులకు కనీసం ఒక 15% మేము అన్ని కార్మిక సంఘాలు అనేక ధర్నాలు, రస్తారోకోలు, ధర్నాలు చేసినప్పటికీ కూడా ఇవాళ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుసేటుగా ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి కాంట్రాక్ట్ కార్మికులకు మొత్తం 15% లాభాల్లో వాటా ఇవ్వాలని చెప్పి IFTగా సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కమాన్పూర్ మండల కేంద్రంలో ఈ నెల 25న కమాన్పూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ అధ్యక్షులు సానా రామకృష్ణారెడ్డి కోరారు. కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించే వైద్య శిబిరానికి కంటి సమస్య ఉన్నవారు వచ్చి కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కంటి ఆపరేషన్ చేయించుకునే వారిని ఉచిత బస్సు ప్రయాణంతో ఆసుపత్రికి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి 40 శంకర్, డైరెక్టర్ అనవేన లక్ష్మీరాజ్యం పాల్గొన్నారు. కమాన్పూర్ మండలంలోని అన్ని గ్రామ ప్రజలకు తెలియపరిచినది ఏమనగా తేదీ 25/9/2025 రోజు గురువారం నాడు మన కమాన్పూర్ లయన్స్ క్లబ్ తరఫున ఉచిత కంటి చికిత్సా శిబిరం నిర్వహిస్తున్నాము. కావున కంటి ఆపరేషన్స్ లేదా చికిత్సకు అవసరమైన వారు కమాన్పూర్ అంగడి బజార్ లేదా గ్రామ పంచాయతీ వద్దకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు నిర్వహించబడును. పరీక్షల అనంతరం కంటి ఆపరేషన్ చేసుకునేవారు ఉచిత బస్సులో కరీంనగర్లోని రేకుర్తి కంటి మరుసటి రోజు పెద్దంపేట్ గ్రామంలో నెలకొల్పిన 2 దుర్గా భవానీ మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి, వారి వెంట స్థానిక యువత పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో పెద్దంపేట్ మాజీ ఎంపీటీసీ కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి, కోలా మధు, గోలి ప్రకాష్, సాయి భక్తులు పాల్గొన్నారు. కేంద్ర కమిటీ నాయకులు నెలకొల్పుతున్నారు. సాయుధ దళాలు చెల్లా చెదురవుతున్నాయి.
దట్టమైన అడవుల్ని భద్రతా దళాలు జల్లెడపడుతున్నారు. వారు వన్ సైడ్ అన్నట్లుంది మావోయిస్టుల ఏరివేత. చూస్తుంటే డెడ్ లైన్ కంటే ముందే ఆపరేషన్ కంప్లీట్ చేసేలా ఉంది కేంద్ర హోంశాఖ. ఛత్తీస్గఢ్ లో మళ్లీ తుపాకులు గర్జించాయి. నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీకి చెందిన 2 కేంద్ర కమిటీ సభ్యులు హతమయ్యారు. కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా, కట్ట రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ ఎన్కౌంటర్ తో మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్కౌంటర్ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి. పక్కా సమాచారంతో మావోయిస్టులను రౌండప్ చేస్తున్నాయి. మావోయిస్టుల ఏరువేతపై సంచలన ట్వీట్ చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. అగ్ర నాయకులను ఏరువేశామని, మిగతా వాళ్ళని కూడా అంతం చేస్తామని ప్రకటించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గోదావరి కనిలో తెలంగాణ జాగృతి హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం. అబద్దాల కాంగ్రెస్ కార్మికులను మోసగించింది. తీవ్రంగా విమర్శించిన బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తి. సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన. మరో దఫా కాంట్రాక్టు కార్మికులకు మొండి చేయి ఇచ్చిందన్న ఐఎఫ్టియు నాయకులు. కమాన్పూర్ లో ఈ నెల 25న కమాన్పూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలు సూచించిన లయన్స్ క్లబ్ అధ్యక్షులు సాన రామకృష్ణారెడ్డి. ఇదరస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.